Hi students, latest educational information పాలిసెట్ 2026 నోటిఫికేషన్ గురించి చెప్పడం జరుగుతుంది. పాలిసెట్ 2026 అంటే పాలిటెక్నిక్ కోర్సుల్లో అడ్మిషన్ కొరకు నిర్వహించే ఒక ప్రవేశ పరీక్ష. దీనికి కనీస విద్యార్హత 10వ తరగతి ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులు ఎవరైనా లేదా 10వ తరగతి ప్రస్తుత విద్యా సంవత్సరంలో పరీక్షలకు హాజరవుతున్న విద్యార్థులు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. దీని యొక్క చివరి తేదీ 4వ తేదీ ఏప్రిల్ నెల 2026 సంవత్సరం. కావున చివరి తేదీ వరకు వేచి చూడకుండా పాలిటెక్నిక్ విద్యలోకి ప్రవేశించాలనుకునే వారు ఎవరైనా వెంటనే అప్లై చేసుకోండి. దీనికి ప్రధానంగా కావాల్సింది మ్యాథమెటిక్స్, సైన్స్ అంటే ఫిజికల్ సైన్స్ ఖచ్చితంగా తెలిసి ఉండాలి, బాగా వచ్చి ఉండాలి. ఈ పరీక్షలో మ్యాథమెటిక్స్ నుంచి, ఫిజికల్ సైన్స్ అంటే ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ నుంచి ప్రశ్నలు అడగడం జరుగుతుంది. తప్పనిసరిగా మంచి ర్యాంక్ వచ్చి ఉత్తీర్ణత సాధించి ఉంటే కనుక వారికి మంచి కళాశాలలో సీట్ వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారిచే ఫీజు రీంబర్స్ కూడా జరిగే అవకాశం ఉంటుంది. ఈ పాలిటెక్నిక్ చదవడం వల్ల త్వరితగతిన సాంకేతిక నిపుణులుగా మారే అవకాశం ఉంటుంది. మీకు వృత్తి నైపుణ్యాలు అలవర్చుకోవడం వల్ల మీకు వేగవంతంగా ఉపాధి దొరికే అవకాశం ఉంది. పాలిటెక్నిక్ విద్య ఉపాధికి బాట అని చెప్పవచ్చు. కావున ఈ అవకాశాన్ని ఎట్టి పరిస్థితుల్లో మిస్ చేసుకోవద్దు. దీనికి కావాల్సిందల్లా 10వ తరగతిలో మ్యాథ్స్ అండ్ సైన్స్, మోస్ట్లీ ఫిజికల్ సైన్స్, ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ బాగా చదివి ఉండాలి. దాని పట్ల ఆసక్తి కలిగి ఉన్న అభ్యర్థులు ఎవరైనా ఈ పాలిసెట్కి అప్లై చేసుకోండి. ఇంటర్మీడియట్ ఎంపీసీ కన్నా ఇది వేగవంతంగా జాబ్లు వచ్చే అవకాశం ఉంది. 3 సంవత్సరాల్లోనే ఈ కోర్సు పూర్తవుతుంది. 3వ సంవత్సరంలో చాలా వరకు క్యాంపస్ జాబ్లు వచ్చే అవకాశం కూడా ఉంటుంది. కావున ఇటువంటి అవకాశాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ మిస్ చేసుకోకండి. దీని యొక్క చివరి తేదీ ఏప్రిల్ నెల 4వ తేదీ 2026 సంవత్సరం. దీని యొక్క పరీక్ష ఏప్రిల్ నెల 25వ తేదీ 2026 సంవత్సరం. అఫీషియల్ వెబ్సైట్కి లాగిన్ అయ్యి మీరు మీ అప్లికేషన్ని సబ్మిట్ చేసుకోండి. దీనికి ఏ బోర్డు వాళ్ళైనా అప్లై చేసుకోవచ్చు. అంటే స్టేట్ బోర్డు కానీ, సెంట్రల్ బోర్డు కానీ, ఓపెన్ స్కూల్ వారు కానీ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఆలస్యం చేయకుండా వెంటనే అప్లై చేసుకోండి. స్క్రీన్ మీద అఫీషియల్ వెబ్సైట్ ఇవ్వడం జరుగుతుంది. దీనికి లాగిన్ అయ్యి మీరు ఫీజు చెల్లించి మీ హాల్ టికెట్ని వారం రోజుల ముందు పొందవచ్చు. అంతేకాకుండా ఈ అప్లై చేసిన తర్వాత ప్రిపరేషన్ మాత్రం చాలా వేగవంతంగా పద్ధతి ప్రకారం చేసుకుంటే మంచి ర్యాంక్ వచ్చే అవకాశం ఉంది. కావున ఈ విలువైన సమయాన్ని వృధా చేసుకోవద్దు. ఏప్రిల్ 25వ తేదీన పరీక్ష తేదీ. ఈ విషయం మరీ గుర్తుంచుకోండి. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. మీ చెల్లూరు రత్నకుమార్. జై హింద్.